ఒకరికి ఆడ చెప్తాను కానీ ఆ క్రాస్ క్వశ్చన్ లేదు చెప్పేది వినకుండా ఎవరు ఉండాలంటే చెప్పేదాకా ఉన్నారు కాబట్టి ఈరోజు మిట్లాడలో నేను అందుకోసమే అవసరం లేదు ఆరేడు వచ్చిన మీరంతా ఉన్నారు కదా ఎలాగో ఛాన్స్ ఉంది బ్యాటింగ్ ఆడాలి నేను టాప్లో కొంచెం వాళ్ళని మ్యాచ్ ఆడుతున్నా 5 మంది ఉన్నారు మిడిల్ లో హెల్మెట్ చుట్టూ స్టార్టింగ్ నుంచి ఉన్నాయి అయ్యండి దోమలు నల్లగా వెరైటీ దోమలు కాదు నల్లగడ్డ జమలు దోమలు మిక్స్డ్ అయ్యి వచ్చినట్టు హైబ్రిడ్ జాతి ఉన్నట్టు చిన్నగా వేస్తాడు బ్యాట్స్మెన్ మూవ్మెంట్ చూసేది రిలీజ్ చూడు ఏమో నేను ఆడినప్పుడు నాకు ఒకటే ఫస్ట్ బాల్ స్పీడ్ వేసి మళ్ళీ స్లో బాల్ 2-3 మీటర్లు చంపు నుంచి పైకి ఎత్తాడు ఊయమ్మయ్య అంతే ఆయన మన వాళ్ళే ఏమంటాడు లెగ్ సైడ్కి మళ్ళీ ఆడతాడు అది బౌలర్ కూడా బౌల్డ్ అనుకునేదానికి బౌల్డ్ అయిపోయింది పడినాడు వాడు బౌలర్ బాల్ ఎత్తరా మనకు కూడా ఎత్తరా మన వాళ్ళే పోయినా తీసుకుంటాడు మనం అంత టైం వెయిట్ చేయలేము ఆ బాల్ మనం అట్లా బ్యాక్ తీసుకోమలే బాల్ ముందుకు తీసుకుంటాం రిస్ట్ సింపుల్ అట్లా బాల్ రిలీజ్ చేస్తాం కూడా వాళ్ళు 26-27 అక్షయ్ గారి సెకండ్ టైం ఈ వికెట్ జడ్జ్ జాగ్వార్స్లో ఆడేటప్పుడు ఇచ్చిన ఒకసారి 49-50 కొట్టిన తర్వాత లేట్ క్యాప్టెన్కి ఎంత క్వశ్చన్ అంటే కై పెట్టడానికి ఒక బాటిల్లో క్వశ్చన్ కాదు కై అంటే చేయి పెట్టుకోవడానికి ఫస్ట్ సిక్స్ పడింది అసలు తగలే ఎవరు క్యాచ్ పోయింది అనుకుంటే నేను బాటం పడింది కొంచెం ఈరోజు 3-4 బాల్లు అవి కూడా లెగ్ సైడ్ 4 పడినది ఫీల్డర్స్ దగ్గరలోనే కొంచెం ఫీల్డర్స్ ఆడమండి ఫీల్డర్స్ ఉండి ఉంటే నీ దొరికేటి యాక్షన్ వాడు కరెక్ట్గా అనుకున్నాడు నిన్ను ఆ పొజిషన్లో ఫీల్డింగ్కి ఏది ఇక్కడ కౌ కార్నర్ పెట్టాల్సింది వాడు నేను స్ట్రైట్ ఒకటే పెట్టుకున్నాడు అటు 2 వీనే పవర్ ప్లే ఉండేంత వరకు నాకు రెండో సిక్స్ కొట్టుకొని ఏటి బయట ఉంటుంది నాది ఈ గ్రౌండ్ స్ట్రైట్ బౌండరీ 80 పోయింటుంది 70 ఉంది ఈజీగా 80 పోయింటుంది 70 ఉంటుంది ఇది ఉంది 75 దాకా కౌ కార్నర్ ఈజీగా 80 పోయింటుంది అది చెప్తున్నా కదా ఆడు అట్లే ఏంటంట నిన్న 50 కొట్టిండు దానికి పోయేగాని నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ పిచ్లో మరీ అంత టర్న్ రాదు ఈ పిచ్లో స్పిన్నర్ లేనా మనం వెళ్ళి ఆడినాము ఈ పిచ్చే అసలు శివాన్ని ఎంత టర్న్ చేస్తాడు పిచ్ స్లాట్లో ఉన్నట్టుంటది ఎత్తిండు అనుకో అది ఎడ్జర్న్ అవుతుంది లెగ్ స్పిన్నర్లు కంట్రోల్ చేసే వాళ్ళు ఉండే పట్టడం 18 మేము అదే ఎంఎస్లో 15 ఓవర్లకు 99 వాళ్ళు తర్వాత 15 ఓవర్లకు 50 క్యాల్అవుట్ వరుస 8 ఓవర్లు వేయించడం నేను ఫస్ట్ వాళ్ళ అన్ని చూడలే కానీ 15 ఓవర్లకు 99 వాళ్ళు నేను మధ్యలో చూసి వాళ్ళ అయిపోయింది మీది ఇన్నింగ్స్ స్టార్ట్ ఆడలేదు ఇల్లు మారింది కదా ఈరోజు గెలిస్తే సాయిగా నేను ఏదో యాత్ర మీద సిట్టింగ్ అని వాడు పాపం అయిపోయింది ఇంకా వ్రతం సత్యనారాయణ వ్రతం 40
కదా అంటే బయటకంటే ఓ వివత్సమైన ప్లేస్ అనేది అంటే ఏదో క్యాజువల్ వివత్సమైన ఈ డ్రెస్సుల్లో పోలేంలే అట్లయితే క్యాజువల్ అయితే ఇట్లా పోయేటప్పుడు చూస్తాంలే వేసుకో షర్ట్లే యాన్నో బాల్ పోయింది లేదనుకుంటాను ఫస్ట్ ఓవర్ ఒకటే వేసింది కంట్రోల్ లాస్ట్ ఓవర్ బౌలర్ బాగా చేంజ్ చేస్తాడు గ్రేట్ షాట్ బాయ్ ఆడతాడు బాగా ఆడతాడు కరెక్ట్ బాల్ పిచ్ పడతానికి తీసుకున్నామంటే లెగ్ స్పిన్నర్ కి వెళ్ళిపోతుంది స్పిన్ కి నువ్వు ఒక్కరో దానికి టైం ఇచ్చినా మిస్ హిట్ అయ్యే ఛాన్స్ బౌన్స్ అవుతుంది బౌన్స్ అవుతుంది కొంచెం టర్న్ అయినా మిస్ హిట్ అయ్యాయి బ్యాట్ ఎడ్జ్ అయ్యి కరెక్ట్ పిచ్ పడతానే వికెట్ ఆడే లేపాలి లేకపోతే ఈ ఆడు కొడదామని ఎంత పొజిషన్ తీసుకున్నా అదే వాళ్ళకి ఇలా ఆడతారు చూడు ఇది సురేష్ నేను ఎక్స్ట్రా ఇట్టేది అట్ట ఆడే వాళ్ళు ప్లేయర్లు ఉంటే కొడతారు అయ్యి ఆ స్కిల్ ఉంటే ఏడే అనుకుంటాం కవర్స్లో సిక్స్ కొట్టాడు ఏ బ్యాట్స్మెన్ అయినా వాళ్ళు ఆడేదే ఒకటి వన్డే దానికి అప్డేట్ అవ్వట్లేదు ఫిట్నెస్ పాస్ అయితేనే కదా వస్తారు ఎవరైనా ఎంత యంగ్స్టర్ అయినాడు ఫిట్నెస్ అన్ని ఫిట్నెస్ ఆడాలా ధైర్యమే ఉండదు వాళ్ళకి వాళ్ళు ఇద్దరిని ఇచ్చే ఎంత క్రిటిసైజ్ ఇప్పుడు వాళ్ళు ఆడేది ఇదైతే నువ్వైతే ఎవరు గంభీర రోజు మొత్తాడు మాకు ఇల్లుగాడు సెంచరీలు కొట్టాడు వాడు బొచ్చు కూడా ఆడలేడు ప్రెజర్ గేమ్లో వాడు పట్టకి కూడా వికెట్ ఇచ్చి వస్తాడు కింద మ్యాచ్లు ఆడుతాడు మ్యాచ్లో వాళ్ళంటే వరల్డ్ కప్లో ఓడిపోవడానికి రీజనే వాడు ఆ చెత్త షాట్ ఆడి జస్ట్ ఇట్లా కూడా వెళ్ళి చూడు ఏదో క్యాచ్ ప్రాక్టీస్ అయినట్టు ఇట్లా అంటాడు అంతే అరే గట్టిగా రోహిత్ శర్మ కోపం వచ్చింది ఆ రోజు ఏందా షాట్ ఏంది కొట్టాడు గట్టిగా చిన్నగా కొట్టాడు ఏదో ఇట్లా ఇట్లా అన్నాడు ఏదో ఇప్పుడు నేను చూడు అది ఇచ్చేస్తాడు గట్టిగా అనలేదురా ఊరికే టైం చేసిన అంతే కానీ ఏందో నేను ఎనర్జీ లేదేమో అనిపిస్తుంది నాకు మామూలుగా రోహిత్ శర్మని అన్నట్టు వాడు వాళ్ళే చెప్తాడు దాంట్లో ఏ వయసు తిట్టుకున్నాడానికి ఏం కండలు పెంచి పోయేదానికి బాడీ ఎనర్జీ కావాలి అదే స్ట్రెంత్ పెరుగుద్ది స్ట్రెంత్ డౌన్ అయిపోయింది ప్రోటీన్ లేకపోతే నువ్వేం వస్తుందిలే మామూలు ఇంట్లో తింటే నీ కాడ పడుతుంది ఫ్యాట్ కాబట్టి అదే బర్నయ్యి ఎనర్జీకి సెట్ అయిపోద్ది నీకు నువ్వెంత ఎక్కువ ప్రోటీన్ కూడా వస్తుంది ఏమంటే రవ్వ లైట్గా ఏదో ఒకటి తింటే కొంచెం బాగా మధ్యలో బిల్డ్ అవుతుంది నీకు అవసరం లేదు నీకు ఫ్యాట్ జరుగుతుంది ఏంది నాకు 125-15 hours ఎగురు సిద్ధిపోయిన తల ఉంది లవ్లీ గుడ్ రన్ టూ ఈజీ ఇంకోటి పట్టట్లే లేదు వాళ్ళంటే అనుకుంటున్నాడు వాడు అక్షయ దాంట్లో బలవంతం పెట్టాడు నిలబడి అక్షయ దాంట్లో ముందు నిలబడి నేను ఎవ్రీ ప్రతి ఒక్క బౌలర్కి ముందే నుంచి వాడు వచ్చింది ఫ్రంట్ ఫుట్ వేసుకోవాల్సింది ఫ్రంట్ ఫుట్ అంటే బాల్ మిస్ అయితే చెంపు ఎందుకు పోతుంది కాన్ఫిడెంట్ నీ కాన్ఫిడెంట్ అది నువ్వు ఎందుకంటే అన్ని బాల్ ఆడిన వాటిని ఈజీగా తెలుసు పైగా వాడి బౌలింగ్ ఎట్లుంటుందో ఇప్పుడు ఆయన చెప్పు జెట్ జాగ్వార్స్లో తీసుకో
వాడు మ్యాక్సిమం మినిమం Okay, Senthil. 1 టైం 2 టైం అడుగుతానే ఉన్నాను. కాకపోతే మ్యాచ్ ముందు రోజు పని చేస్తాడు. మనం బిలీవర్ సంథింగ్ అని వాడిదే మెయిన్ బిలీవర్. అయ్యి సెంట్రల్ బ్లాక్ ఒకరికి కొన్ని బీట్ అయినా రెడీ ఉండింటే కూడా వెళ్దు బాగా ఇస్తాను ఇటు సైడ్ నుంచి చేస్తాను కదా రెడీ ఉండింటే ఊరికే దొరికిలాగా మంచి ప్లేయర్లు ఉంటారు కాదురా వీడు ఎవ్రీ వీక్ స్టేటస్ పెడతా ఉంటాడు బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఏదో ఒకటి అయితే చేసిండు మొన్న సరేలే అడిగింటే సరేరా అయితే లేదు నిజంగానే వాళ్ళు చాలా మంది ప్రొఫైల్ అడుగుతారు ఆ ప్రొఫైల్ చూసి మళ్ళీ నీకు ఛాన్స్ ఇయ్యరు ఆడికి పోయినాక వాళ్ళ ప్లాన్ వాళ్ళదే ప్రొఫైల్ చూసి ఏం ఛాన్స్ ఇవ్వరు ఈ రెడమై బాగానే వస్తున్నాయి నాది బాగానే ఉంది మంచి ఫ్రీ కాదు ఫ్రెష్ ఉండాలంటే మన టైమే కానీ బయటికి పోతే మనకు ఎంటర్టైన్మెంట్ జస్ట్ ఉంటామంటే టీంలో ఉంటామంటే ఏదో మనం నవ్వుకుంటా మాట్లాడుకుంటే ఇప్పుడు మల్లిగాడు సాయిగాడు పోతే ఉండదు ఆగింది వచ్చే పక్కన చేస్తా అంటున్నాం రాలే పక్కన కొంచెం కెమెరా ఉంది మనకు
అంటే తిరుగుతుంది నేను నా కాడ మా తమ్ముడి బ్యాట్ వాడు తీసుకుపోయినాడు ఇచ్చాడు వాడి ముఖం ఆడుతా అంటాడు రా వాడు టీం కన్నా ఉంటాయి 5,000 డబ్బులు ఇస్తా ఈరా అని తీసుకుపోయాడు అదే లాస్ట్ 2 ఓవర్లు ఈజీకి ఇచ్చాడు ఫుల్ టాస్ కనెక్ట్ కాలే ముందుకెళ్ళి కొట్టచ్చు మళ్ళీ ఒక్క రో కరెక్షన్ ఎంత పడిందంటే బీట్ అవుతాం అంటే ఇప్పుడు నీకు ఇటుబడి ఇటు వస్తే నువ్వు ప్రిపేర్ కావు కదా ఇక్కడ పెన్సిల్ బ్రో ఆడబడతా అని కొడతామని ఇటు వస్తాడు ఆడబోతాండి అదే అది ఈడ నిల్చోబెట్టి రివర్స్ పడతాడు స్ట్రైటే కొట్టియాలి ఇంక బ్యాట్ కింద దింగే నక్కే కానీ మొత్తం ఏమాత్రం దీంతో స్ట్రైట్ షాట్ లవ్లీ పోయిందిలే మిస్ అయిందిలే అది పోరే వాడు క్లియర్గా తగ్గుతాడు నాకు కానొస్తాడు ఆడ ఫస్ట్ లో ఒకటి పోయింది తగిలి బాల్ ఓరు యాడ్ ఎగిరాపిండి దానికి తగిలి బాల్ కూడా ఎగిరింది ఆడపోయింది రా మూల క్లియర్ నేను ఛాన్స్ సైకిల్ లో ఉన్నాను అయ్యో టూ 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 మిస్ అయితే ఎలా బాగుండదు మనకి ఈరోజు ఎక్కువ నిల్చుని దింగుతారులే కుర్రాయి చాలు అదే కదా ఇట్టాడు దాంట్లో లయ్య పట్టుకొస్తాయి కష్టపడి బ్యాగ్ ఎంఏకేలో ఇబ్బంది ఇన్నింగ్ తగ్గట్టు అవుతుంది వాళ్ళ పవర్స్లో మంచిగా చూసామంటే మనకి ఈజీ బాగా గుర్తువాలి పేసర్స్ ఉంటే అంతే ఆడు అటెంప్ట్ కరెక్ట్ చేయలేను అది షార్ట్ మిస్ ఇట్ అయింది ముందు వాళ్ళు అంతే కరెక్ట్ పోయింది నాకు కీపర్ ముందు లేకుండా కూడా నేను క్రీజ్ బయట ఉంది నువ్వు అది నాకు ఈ టైమింగ్ ఈజీ అవుతుంది ఒకటి కీపర్ వచ్చిండు అప్పుడు అక్షయ్ గారి ఎవరిలోనే వచ్చిండ్రు ఇంకా నేను దానికి ఇంకా సచ్చినట్టు నాకు ఇంటికి రావాలి క్యాచ్ కూడా
నిన్నటి వరకు మధ్యాహ్నం 3కి 12 మినిట్స్ ఉందా 20 మినిట్స్ ఉంది ఇంకా ఇప్పుడు స్కోర్ కార్డ్ తక్కువ అయిపోయింది. ఇది అప్డేట్ కాలేదురా. నేను కూడా ఏం తాగలేదు. 15 ఓవర్లే కదా. ఎంపైర్ బ్రో సాగర్ స్కోర్ ఎంత అప్డేట్ కాలే 135 ఓవర్స్ 18 అప్పా. ಅದಲ್ಲ ರೋಪ್ ಇದೆ ನೋಡಿ. ఏంది వెళ్ళలేదా? లేదు జంప్ అయింది కదా, ఏదో రోపు ఏదో తగిలేదు. చేతులు ఫ్రెష్గా ఉండిస్తాయి. బాగా వేసాడు. ఇవన్నీ రెండు బాగానే ఈ షెడ్యూల్ బాగా బాగా వచ్చింది. డబుల్ మైండ్ ఇస్తున్నా అని ఆలోచించడం టైం ఆ రోజు యాక్చువల్గా టీం కూడా బాగా మంచి టీము. వాడు పోయినా అంటే అయిపోయింది. కాదురా, వాడు ఫీల్డింగ్ మనకైనా చేసేటప్పుడు చూసుకోండి బాగా టర్న్ అవుతుంది. ఎందుకు కాదు, ఈ యాంగిల్స్ ఎప్పుడైనా అవుతుంది. పాయింట్స్ లో బ్యాక్వర్డ్ లో ఉండే వాళ్ళు వాడు కాలకాయలు ఉన్నట్టు వచ్చి ఒకడు ఆ మనిషి క్యాచ్ ఎన్ని బా 4-5 వంద కొట్టడానికి 3-4 వచ్చినాము. వాడు ఒకడైతే ప్రసాద్ ట్రై చేయలే. వాడు ఇంకో 70 అనే కొట్టడానికి ఇచ్చినాము. నాకాడ ఒకటి. మనం ఈ క్యాచ్లు పట్టింటే మ్యాచ్ మ్యాచింగ్ ఒక రకంగా ఉండేది అంతే. ఇంకా ఆ రోజు మన డే కదలేపా అంతే అందరూ వదిలేంగా. ఆ రోజు బాగా పక్క చేతులు వచ్చినా పట్టలేదు. ఇరుక్కోవడం లేదు అసలు. ఒక్క క్యాచ్ పడింది. మళ్ళీ ఫస్ట్ పట్టిండు అది కూడా క్యాచ్. నేను అలసిపోయింది అన్న నిజం. కానీ ఇది అది కాదు, అది ఎక్స్క్యూజ్ అది కాదు. ఏమో చేతుల్లో ఎగురుతుంది బాల్. టైం